మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇక్కడ దేవుళ్ళపై భక్తి, గుడులపై నమ్మకం చాలా ఎక్కువ. అదే నమ్మకాన్ని చెడగొట్టడం కోసం, పక్కదారి పట్టించడం కోసం చిన్నగా హెల్త్ క్యాంపుల పేరుతో ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేస్తామంటూ అందులో భాగంగా బైబిల్ క్లాసులు మొదలుపెట్టి సైలెంట్గా బలహీనతల్ని, పేదరికాల్ని వాడేసుకుంటారు. ముఖ్యంగా క్రైస్తవ మతం స్పష్టంగా సూటిగా స్వస్థత చేకూరుస్తామంటూ పెద్ద కార్యక్రమాలు పెడుతూ చాప కింద నీరులా వ్యాపిస్తూ ఉన్నది. ఈ విధంగా చిన్న చిన్న గ్రామాల్లో పాస్టర్లు, ప్రార్థనా మందిరాలు ఒక్కొక్కటిగా పెరుగుతూనే ఉన్నాయి. ఒక కుటుంబం లోపలే వాళ్ళు గుడికి పోతారు, వీళ్ళు ప్రార్థనా మందిరానికి పోతారు అన్న విభజన మొదలు పెట్టేసారు. దీనికి తోడు ఇంకో ప్రమాదం ఏంటంటే లవ్ జిహాద్. సోషల్ మీడియాలో పరిచయాలు, ప్రేమ పెళ్లి పేరుతో మాయ మాటలు అంతా కలిపి మత మార్పిడి కోసం యువతని వాడుకుంటున్న కేసులు రోజుకొకటి బయటపడతా ఉన్నాయి, మనం చూస్తున్నాం. మొదట్లో లవ్ మాత్రమే అనిపించిన లోపల అసలు ఉద్దేశం మాత్రం మతం మార్చకపోతే పెళ్లి చేసుకోను అనే కండిషన్ పెట్టి బలవంతంగా మత మార్పిడి చేస్తాడు. ఇక ఉగ్రవాదం పేరుతో మార్పిడి అనేది మరింత రహస్యంగా జరుగుతున్నది. విదేశీ నిధులు, రాడికల్ గ్రూపుల లింకులు వాడి మొదట కుటుంబానికి సహాయం పేరుతో మొదలుపెట్టి తర్వాత ఎక్స్ట్రీమిజం దిశగా నడిపించడం. చెప్పాలంటే ఇది నేరుగా జాతీయ భద్రతకే ముప్పు. అందుకే రాజస్థాన్లో వచ్చినట్టే ఒక బలమైన చట్టం మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వస్తే ఎంత బాగుంటుంది. మత మార్పిడి మాఫియాలకు నేరుగా తలుపులు మూసేయొచ్చు. డబ్బు, బహుమతులు, స్కాలర్షిప్ల పేరుతో చేసే మోసాలన్నీ ఆగిపోతాయి. లవ్ జిహాద్ లాంటి కేసుల్లో అమ్మాయిలకు చట్టబద్ధ రక్షణ కూడా దొరుకుతుంది. విదేశీ అక్రమ నిధుల వాడకం నిలిచిపోతుంది. చివరికి దేవుళ్ళ మీద ఉన్న మన భక్తి, మన సంస్కృతి, మన కుటుంబాల ఏకత్వం కాపాడబడుతుంది.